ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిస్టారం గ్రామంలో సైలో బంకర్ బొగ్గు కాలుష్యం వల్ల తమ ఆరోగ్యాలు ప్రాణాలు పోతున్నాయంటూ 30వ రోజుకు చేరుకున్న రీలే నిరాహార దీక్ష ఉధృతంగా మారింది. బొగ్గు రవాణా చేసే రైల్వే పట్టాలపై కూర్చొని పడుకొని సైలో బంకర్ను తక్షణమే ఈ ప్రదేశం నుంచి తొలగించాలని, లేకపోతే తామంతా మూకుముడిగా పురుగుల మందు తాగి చనిపోతామంటూ రైలు రోకో చేశారు. కిస్టారం నుంచి బొగ్గు రవాణా చేయడానికి బొగ్గు వేగంలో బొగ్గును నింపడానికి ఏర్పరిచిన సైలో బంకర్ నుండి వెలువడే బొగ్గు కాలుష్యంతో తామంతా ఊపిరితిత్తులు, జ్వరాలు, క్యాన్సర్లు, మూత్రపిండాలు, కంటిచూపు, నరాల బలహీనత లాంటి అనేక సమస్యలతో సతమతమవుతూ ప్రాణాలు కోల్పోతున్న సింగరేణి అధికారులు కానీ, ప్రభుత్వం కానీ, ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకోవటం లేదని రీలే నిరాహార దీక్ష 30వ రోజు విసిగెత్తి అంబేద్కర్ నగర్ బీసీ కాలనీ వాసులు రైలు పట్టాలపై కూర్చొని పడుకొని రైలు రాకపోకలను ఆపి తమకు న్యాయం చేయకపోతే పురుగుల మందు తాగి చనిపోతామంటూ ముసలి, పడుచు, యువతీ యువకులు, మహిళలు, పురుషులు ముక్త కంఠంతో హెచ్చరించడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆగిన తర్వాత రేపు ఆగిన కనీసం ఈ మాట కూడా తర్వాత రేపు ఆగిన కనీసం ఈ మాట కూడా మారలేదు. ఏం చెప్తారు? చనిపోయారు సార్, ముగ్గురు చనిపోయారు సార్. మా ఊర్లో బాగా అందరూ చనిపోతున్నారు. మాకందరికి బాగా జబ్బులు వస్తున్నాయి. ఎక్కడ ఈ ఊపిరితిత్తులు నిమ్ములు ఇవన్నీ వస్తున్నాయి సార్. మాకు అసలు మేము ఈ బొగ్గులో ఉండలేకపోతున్నాం సార్. మంచినీళ్ళ టెస్ట్ మాకందరికి సార్లు రావటం, నొప్పులు రావటం, మేము ఉండలేకపోతున్నాం సార్. అసలు మేము మా పిల్లలు మేమందరం కూడా చాలా బాధలు పడుతున్నాం సార్. అసలు మేము ఈ ఊర్లో గుండ్లకి మేమందరినీ సరిపోతున్నాం సార్. చాలా మంది చనిపోయారు. మాకు మేము ఉండలేకపోతున్నాం సార్. ఎంత టెస్ట్లో మంచినీళ్ళు అయ్యాయి, అన్నములు అయ్యాయి, మేము పట్టుకునేటప్పుడు కాళ్ళకి అయ్యాయి, ఒంటికి అయ్యాయి, దత్తులు వస్తున్నాయి సార్. మాకు మేము బతకలేము సార్. అసలు మేము 30 నెలల నుంచి మేము ఇక్కడ ధర్నా చేస్తున్నాం సార్. మేము చేస్తుంటే మాకు ఏ సమాధానం లేదు సార్. మేము మందు దాకా ఇక్కడ చనిపోతాం సార్. ఎక్కడైనా సరిపోయేదే సార్. అంబేద్కర్ నగర్ అండి. నా పేరు నాగేశ్వరరావు. మేము గత 30 రోజుల నుంచి ఈ యొక్క సైలో బంకర్ గురించి మా భూములు ఇచ్చి ఈ యొక్క సైలో బంకర్ లో ఈ ట్రాకులు అన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క బొగ్గు రవాణా కొరకు ఏర్పాటు చేసి ఈ సైలో బంకర్ మా యొక్క అంబేద్కర్ నగర్ 90 మీటర్ల దూరంలో ఏర్పాటు చేసి మా యొక్క అంబేద్కర్ నగర్ కి మొత్తానికి సాగు కారణమైన ఈ సైలో బంకరు. కాబట్టి మేమందరం గ్రామస్తులు 10వ తారీఖు నుంచి, పోయిన నెల 10వ తారీఖు నుంచి ఇప్పటి వరకు 30 రోజుల నుంచి ఈ దీక్ష చేస్తున్నాం. అయినా కానీ సింగరేణి అధికారులు ఏ ఒక్కరు కూడా పట్టించుకోకుండా మమ్మల్ని కనీసం మయంక చూడకుండా ఉంటున్నారు. ఈ రోజు మేము 11 గంటలకు మీ దగ్గరకు వస్తున్నాం, మేము మీ యొక్క సమస్య తీర్చడానికి వస్తున్నామని చెప్పి తెలియజేశారు. మేము పొద్దున్న నుంచి ఇక్కడ ఈ యొక్క టెంట్ లోనే కూర్చొని ఉన్నాం. అయినా కానీ 12, 2 వరకు కూడా చూసాం, కానీ ఎవరు కూడా రావడం జరగలేదు. కాబట్టి మేము ఒకటే నిర్ణయానికి వచ్చాం, మేము ఈ యొక్క బొగ్గు లోడింగ్ మొత్తాన్ని ఆపేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం.
అందుకని ట్రాకుల మీద పెట్టించాం. ఎవరైనా మమ్మల్ని అరెస్ట్ చేయాలని చూస్తే అందరం కూడా ఈ యొక్క పురుగు మందు డబ్బాలు తాగి ఇక్కడే చనిపోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. గ్రామం మొత్తం కూడా 500 మంది కూడా ఇదే ట్రాక్ మీద పడి చచ్చిపోవాలని చెప్పి నిర్ణయించుకోవడానికి ఇక్కడికి వచ్చినాం. ఎగలేని అధికారులారా మాకు ఒక సమస్య తీర్చండి. ఈ శైల బంకర్ తీసేసుకోండి, మాకు మీరేం అవసరం లేదు. మీరు పెట్టిన మాకు ప్రాణాన్ని కలిగిస్తున్నట్టు ఈ శైల బంకర్ని తీసేసేయి, మాకేమి నువ్వు ఇచ్చే పని లేదు. మాకు ఎక్కడ చూసినా కూడా సార్ మాకు ఎవరు సహాయం చేయట్లేదు సార్. మా భూములు తీసుకున్నారు, అన్నీ తీసుకున్నారు సార్. కానీ ఈరోజు మా పరిస్థితి అసలు బాగాలేదు సార్. మేము మందులు తిరగలేకపోతున్నాం సార్. ఈ వయసులో మాకు చెప్పండి సార్, మాకు కట్టేయండి సార్. మా పిల్లలైనా కాపాడండి సార్. అయ్యా మేము ఉండలేమని ఎంతమంది చెప్పినా మాకు సాయం చేయట్లేదు సార్. 30 రోజులు అయితే సార్. ఇప్పుడు మేము సార్ మాకు సాయం చేయకపోతే మేము దాకా చచ్చిపోతాం సార్. మీరే మాకు సాయం చేయాలి సార్. ఆడవాళ్ళు సార్ 30 రోజులు సార్. అయ్యా అని నేను ఎంతమంది దగ్గర పోయినా మమ్మల్ని పట్టించుకోవట్లేదు సార్. మీరైనా మాకు దర్శనం సింగరైన వాళ్ళు దిగి రావాలి సార్. టెస్ట్ వాళ్ళు మాకు ఇబ్బంది అయింది సార్. మా పిల్లలు సరిపోతున్నారు సార్. పెద్దవాళ్ళందరూ 2 రోజులు 3 రోజులకి అందరూ సరిపోతున్నారు సార్. మాకు న్యాయం జరగాలి సార్. లేకపోతే ఎప్పుడు వెళ్ళాలి సార్. ఎన్ని గంటలైనా ఎన్ని రోజులైనా ఇక్కడే ఉంటాం సార్. కానీ మేము సింగరైన వాళ్ళకి వినిపించుకుంటాం సార్. మాకు ఎవరు ఏ మంత్రులు సాయం చేయట్లేదు సార్. మేము ఓట్లేసి నాయకులు మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు సార్. ఇంతమంది మంత్రులు ఉన్నారు, మాకు ఎక్కడి నుంచి న్యాయం అందట్లేదు సార్. ఎవరైనా మాకు కనికరం చూపిస్తారని ఆశపడి ఈ రోజు ఇక్కడికి వచ్చింది సార్. రోజు టెంట్ కింద కూర్చుంటాం సార్. అయినా మాకు ఎవరు సాయం చేయలేదు సార్. ప్రతి ఒక్క నాయకుడు వస్తుండే మేము ఉన్నాం అంటున్నారు సార్. మాకు ఎవరు హెల్ప్ అవ్వట్లేదు సార్. మీరైనా మాకు సాయం చేస్తారని మేమందరితో మాట్లాడుకుంటున్నాం సార్. దీనివల్ల మాకు సాయం చేస్తారని ఆశపడుతున్నాం సార్. లేకపోతే మేము ఇక్కడే చచ్చిపోతాం సార్. ఎవరైనా సార్, ఆడవాళ్ళమే సార్, వస్తాం సార్. మేము చచ్చిపోతాం సార్. కదలేదే లేదు సార్. మా సాయం చేయమని అడుగుతున్నాం సార్. ఖచ్చితంగా మేమే చేస్తాం సార్. మీరు మాకు న్యాయం చేయాలని ఆశపడుతున్నాం సార్. మేము తిరగలేకపోతున్నాం సార్. ఇళ్ళకి హాస్పిటల్ ఈ వయసులో మాకు అన్ని కాపాడాలి సార్.